ఉగాది పంచాంగ శ్రవణం అనగానే చాలా మందికి అనేక రకాల సందేహాలు ఏర్పడే పరిస్థితి క్రమక్రమంగా గత కొన్ని సంవత్సరాలుగా దాపురించింది. దీనికి కారణం ఏ పార్టీ తరఫున ఎవరు ఉగాది పంచాంగం చెబితే ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళ పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పంచాంగ శ్రవణాన్ని కనుక తీసుకుంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక పంచాంగ శ్రవణం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జరిగినటువంటి పంచాంగ శ్రవణం ఆ పార్టీకి అనుకూలంగా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. జగన్ తరఫున పంచాంగ శ్రవణం చేయించిన వాళ్ళు ఒక రకంగా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ కాబట్టి ఆ సందర్భంగా చేసినటువంటి పంచాంగ శ్రవణం వీరికి అనుకూలంగా, ఇలా పంచాంగ శ్రవణాలన్నీ కూడా జరిగినాయి. జ్యోతిష్ శాస్త్రం మీదే అనేక రకాల మత్సలు, అనేక రకాల వివాదాలు, అనేక రకాలైనటువంటి అంశాలు విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక అత్యద్భుతమైనటువంటి శాస్త్రమైనటువంటి జ్యోతిష్యం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. దీని గురించి ఆలోచిస్తే అసలు ఇది శాస్త్రమేనా అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. తర్కం, మీమాంస, వ్యాకరణం, ఇలా అనేక రకాల శాస్త్రాలతో పాటు జ్యోతిష్యం కూడా ఒక ప్రధానమైనటువంటి శాస్త్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక మంది మహామహులైనటువంటి జ్యోతిష్యులు తమ యొక్క ప్రిడిక్షన్స్తో, తాము చెప్పినటువంటి భవిష్యత్ దర్శనంతో మన్ననలు పొందిన వారే మనకి చాలా వరకు కనిపిస్తారు, ఏన్షియంట్గా కనుక మనం చూసినట్టయితే. కానీ కుహనా జ్యోతిష్యం కారణంగా అనేక మంది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా, అసంబద్ధమైనటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకి తీసుకురావడం ద్వారా అనేక రకాలైనటువంటి మచ్చలు జ్యోతిష్ శాస్త్రం మీద పడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహారంలో చేస్తున్నటువంటి పంచాంగ శ్రవణాలు కూడా విమర్శలకి తావిస్తున్నాయి. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, అలాగే శాస్త్ర పరిజ్ఞానాన్ని పొడిగిపుచ్చుకున్నటువంటి మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు జ్యోతిష్యం ఏమిటి, ఈ స్థితికి ఎందుకు దిగజారిపోతోంది, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మవచ్చా, నిజంగానే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ శాస్త్ర పరిజ్ఞానం ఈరోజు నిజంగా అందుబాటులో ఉందా, కొరవడిందా అనే అంశాల మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే శివప్రసాద్ గారు. నమస్తే మీకు, ప్రేక్షకులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. వచ్చే సంవత్సరం కూడా శాంతి, సంపద వచ్చి సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం జ్యోతిష్ శాస్త్రం చాలా తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది సార్. ఆనాటి నుంచి అంటే రామాయణ మహాభారతాలు కానీ, లేకపోతే ఆ కాలం నుంచి కూడా కృతయుగం గురించి పెద్దగా తెలియకపోయినా త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, ఈ రెండు యుగాల్లో కూడా అప్పుడున్నటువంటి రాజగురువులు కానీ, జ్యోతిష్ శాస్త్ర ఆస్థాన పండితులు కానీ, వాళ్ళంతా కూడా చాలా అద్భుతమైనటువంటి జ్యోతిష్యంతో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజులకి మార్గదర్శనం చేసేవారు. ఎక్కడైనా ఇది తప్పు అని అనిపిస్తే దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించేటటువంటి వైఖరి ఆనాటి జ్యోతిష శాస్త్రంలో మనకు కనపడేది. కానీ గ్రాడ్యువల్గా కలియుగంలో, అందులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువలు పడిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి పంచాంగ శ్రవణం, పంచాంగ ప్రవచనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఆయా పార్టీలకు అనుగుణంగా ఆ పంచాంగ శ్రవణం చేసినటువంటి వ్యక్తులు పంచాంగాన్ని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తద్వారా పంచాంగం మీద, జ్యోతిష్ శాస్త్రం మీద పూర్తిగా వ్యతిరేక భావన కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ అభిప్రాయం ఏమిటి దీని గురించి? శివప్రసాద్ గారు, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, జ్యోతిష శాస్త్రం అన్నది ఖగోళ శాస్త్రం పైన ఒక ప్రాణశక్తిని, ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావము, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని వర్ణించేది జ్యోతిష శాస్త్రం. మనకు ఆకాశంలో కనిపిస్తున్నాయి బృహస్పతి, తర్వాత మన కుజుడు, బుధుడు, తర్వాత ఇతరత్ర గ్రహాలన్నీ కూడా, శని, ఇవన్నీ కూడా ఎక్కడ సంచరిస్తున్నాయో మనకు తెలుసు. సింపుల్ మ్యాథమెటిక్స్. అవి ఎంతకాలం పడతాయి భ్రమణం చేయడానికి, దాని వల్ల వచ్చే ప్రభావాలు ఏంటి, ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎవరు కూడా దాన్ని తప్పపడదు. ఎందుకంటే మనకు తెలుసు రాబోయే బహుశా ఒక 100 ఏళ్ళలో, 200, ఈవెన్ 2000 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నెలలో ఎప్పుడు గ్రహణం వస్తుందో మనం చెప్పొచ్చు, ఇప్పుడే క్యాల్కులేట్ చేయొచ్చు. కాబట్టి అది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. సో అది మోస్ట్ సైంటిఫిక్. కాకపోతే గ్రహాలన్నీ సంచరిస్తున్నప్పుడు ఆ సంచారం వల్ల ఏమైనా ప్రభావం ప్రపంచంలో ఉంటుందా, మానవాళికి ఉంటుందా, ఏమవుతుంది అన్నదే దానిపైన నిలబెట్టినటువంటి ఒక ప్రాణశక్తిని అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ. మన ఋషులు దాన్ని దర్శించారు. అందుకనే వైదిక కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది. కానీ ఆ సమయంలో, ఆ కాలంలో జ్యోతిష్యాన్ని దేనికి వాడుకునేవారు, దేనికి వినియోగించేవాడు అంటే
వాళ్ళ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాని ఆధారంగా ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తే గుణం ఎక్కువగా ఫలితం ఇస్తుందో అని దాని ఆధారంగా దాన్ని వాడు. తపస్సుకు వెళ్ళాలన్నప్పుడు ఎటువంటి గ్రహకూటం ఉన్నప్పుడు మనం తపస్సుకు వెళ్తే ఇంకా ఎక్కువ మనకు దానివల్ల లాభం వస్తుందని నిర్ణయించారు. గ్రహణం ఇప్పుడు కనుక మన గ్రహణాలు ఫిజికల్ గా అందరూ చెప్తున్నారు, ఎందుకంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందని, సముద్రంలో మనకు ఉప్పెన్ లాంటివి రావడము, టైడ్స్ లాంటివి రావడము, ఇవన్నీ కూడా సైన్స్ కూడా ఒప్పుకుంటాం. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వాళ్ళ సైన్స్ కి ఈ రోజు కూడా చిక్కదు, అది అందదు వాళ్ళు. కానీ మనం ఏం చేశారంటే అక్కడ ప్రాణశక్తి చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు సాధన చేసినా, అప్పుడు మీరు రోగానికి ఏదైనా మందులు వేయడం మొదలు పెట్టినా, లేకపోతే అప్పుడు మీరు ధ్యానం చేసుకున్నా దానివల్ల మీకు మామూలుగా చేసేదానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దలు దాన్ని దర్శించి మనకు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు జరిగేటువంటి ఈ యొక్క ప్రాణశక్తి క్రీడ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మన పెద్దలు అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు నిర్ణయించారు. ఈ యొక్క అంశం మనకు వెస్టర్న్ సైన్స్ లో మనకు దొరకదు. ఉన్నటువంటి బేసిక్ అస్ట్రానమీ పైన ఉన్నటువంటి ఈ శక్తి వల్లనే మనకు జ్యోతిషం అనేది వస్తుంది. అప్పుడు ఏమైంది, ఇతరత్ర మనకు దేశానికి సమాజానికి సంబంధించినటువంటి విషయాలలో ఈ జ్యోతిష్యాన్ని వాళ్ళు వినియోగించేవాళ్ళు. నేను చెప్పాను ఫస్ట్ వాళ్ళ ధార్మికమైనటువంటి విషయాలు, తపస్సుకో లేకపోతే యజ్ఞానికో లేకపోతే మనకు ఇతరత్ర ఇంకేదైనా సన్యాసించడానికో ఆమె చాలా ఇటువంటి అంశాలన్నిటికీ కూడా వాడు వినియోగించుకునేవాడు. రెండవది సమాజం కోసం వినియోగించేవాడు. మనకు తెలుసు ఏ సమయంలో మనకు వర్షాలు వస్తాయో తెలుసు, కాబట్టి మనకు ఏదో రోహిణి కార్తీ వచ్చిందంటే దాని తర్వాత ఏమొస్తుందో తెలుసు, మనకు ఎప్పుడు ఉత్తరాయణం వస్తుందో తెలుసు, ఎప్పుడు దక్షిణాయనం వస్తుందో తెలుసు. దీనివల్ల ఋతువులో ఎటువంటి మార్పులు వస్తాయో మనకు తెలుసు. ఎటువంటి గ్రహకూటం ఉన్నప్పుడు ఎక్కువ వర్షపాతం వస్తుంది, ఎటువంటి గ్రహకూటం ఉన్నప్పుడు తక్కువ వర్షపాతం వస్తుంది. ఇది మన పూర్వీకులు దాన్ని గమనించి ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకుని ఇది ఒక ప్రాబబుల్, ఇది అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు నిర్ణయించారు. ఆ శాస్త్రం చేశారు. అది రెండవ మెట్టు. మూడవ మెట్టు వ్యక్తికి సంబంధించినటువంటి, వ్యక్తికి వివాహం కావచ్చు, లేదా వ్యక్తి గృహప్రవేశం కావచ్చు, లేదా వ్యక్తి ఇంకేదైనా వ్యాపారాలు చేసేటప్పుడు కావచ్చు, తనకు ఎటువంటి సమయాల్లో తన లాభసాటిగా ఉంటుంది అని చెప్పేసి ఈ గ్రహ కూటమి ఆధారంగా తన జాతక చక్రం ఆధారంగా వాళ్ళు దాన్ని నిర్దేశించారు. అంటే 3 లేయర్స్ లో మనం పెరిగాం. మొట్టమొదటిది ధార్మికమైనటువంటిది, మోక్షం కోసమే తపస్సుకు ధ్యానాలకు, తర్వాత యజ్ఞాల కోసం అని చెప్పి వినియోగించారు, తర్వాత సమాజానికి వినియోగించారు, తర్వాత వ్యక్తికి వినియోగించడం మొదలుపెట్టారు. సో కాబట్టి మొట్టమొదటి దీన్ని దర్శించినటువంటి వ్యక్తులు వ్యక్తి కోసం అని చెప్పి వాళ్ళు ఫోకస్ పెట్టలేదు. క్రమేపీ అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, ఇప్పుడు జాతకం అన్నది ఒక ఈవెంట్ కి వేస్తాం, ఒక క్షణం, ఏదో ఒక క్షణం, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మీకు ఒక 60 సంవత్సరాలు కావచ్చు, లేదా ఒక యుగం కావచ్చు. అక్కడ ఒక పర్టికులర్ క్షణాన్ని, ఆ క్షణంలో గ్రహకూటం ఎలా ఉన్నాయని క్షణానికి మనకు జాతకం వేస్తుంది. ఆ క్షణం ఏంటి, దాన్ని ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు నిన్న పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణం దేని ఆధారంగా చేశారు? ఉగాది చైత్రమాసం ఎప్పుడు మొదలైంది, దాని యొక్క గడియలు, దాని ఆధారంగా వీళ్ళు నిర్ణయించారు. చైత్రమాసమే మీకు ఒక నూతన సంవత్సరం ఎందుకు కావాలి, ప్రారంభం ఎందుకు కావాలి? టమికియన్స్ కి ఫర్ ఇన్స్టెన్స్ సౌర సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏదో 13 ఏప్రిల్లో ఎప్పుడో వాళ్ళ న్యూ ఇయర్ ఉంటుంది. మరి ఇది శాస్త్రబద్ధమైనది కాదా? అది కొంతమంది మార్వాడీలు చూస్తే కనుక మనకు దీపావళికి వాళ్ళు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దాన్ని ఏమంటాం మనం, దీపావళి నుంచి వాళ్ళు పరిగణిస్తారు. కాబట్టి మనం ఈ కాల పరిమాణంలో ఏదో ఒక క్షణం నిర్ణయించుకున్నప్పుడు ఆ క్షణం నుంచి మనం కట్టేటువంటి ఆ క్షణంలో ఏముందో చూసి దాని ఆధారంగా మనం జాతక చక్రం భచక్రం వేయడం అన్నది మనకు సాంప్రదాయంగా ఉన్నది. ఆ క్షణంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మళ్ళీ అదే ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు మనం చేసేటువంటి ఏదైతే పంచాంగ శ్రవణం చేశామో 13 ఏప్రిల్కి అదే పంచాంగ శ్రవణం చేస్తామా? తమిళ న్యూ ఇయర్కి వచ్చేసరికి వేరే మారిపోయి ఉంటాయి, గ్రహస్థితులు మారిపోయి ఉంటాయి. కాబట్టి ఆ రోజున్న పరిస్థితి నుంచి వాడు ప్రెడిక్ట్ చేసేటప్పుడు వేరేలాగా ఉంటుంది. ఇది ఒక సమస్య. రెండవది, ఈవెన్ చాంద్రమానంలో కూడా, చాంద్రమానం మనకు తెలుసు, మనకు పిడపర్తి వారి పంచాంగం ఉంది, మనకు ఏడిద వారి పంచాంగం ఉంది, మనకు రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి కృష్ణమూర్తి శాస్త్రి వారి పంచాంగం కూడా పంచాంగం, ఎన్నో పంచాంగాలు. వీటిలో విభేదాలు లేవా? ఈ రోజు ప్రభుత్వం ఏదో ఒక పంచాంగాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, దాని ఆధారంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎన్నో పంచాంగాల్లో భిన్నమైనటువంటి వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మనం తిరస్కరించగలమా? వాళ్ళు కూడా మ్యాథమెటికల్ గా క్యాల్కులేట్ చేస్తున్నారు, వాళ్ళ ఆధారాలు ఏ లాజిక్ వల్ల చేస్తున్నారో వాళ్ళు ఎన్నో తరాలుగా చేస్తున్నారు. దాని ఆధారంగా వాళ్ళు చేస్తున్నటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, దైనందిన కార్యక్రమాలు కావచ్చు, దానికి ముడిపడి ఉన్నటువంటి ఎన్నో చూసాం.
కాబట్టి ఇంత వైవిధ్యం ఉన్న దాంట్లో ఇదే నిర్దేశించి ఇదే పర్ఫెక్ట్ ఇలాగే అవుతుందని చెప్పడం చాలా కష్టం. ఓకే. నాగపక్షంలో మనకు రెండు విధాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి. ఒకటి చాలా తొందరగా వెళ్ళేటువంటి గ్రహాలు ఉన్నాయి. మరి మనకు మెర్కురీ కావచ్చు, వీనస్ కావచ్చు, ఇటువంటి చంద్రుడు కావచ్చు, ఇవి మారిపోతుంటాయి. చంద్రుడు రోజు రోజుకి మారిపోతుంటాడు. ఒక నక్షత్రం వెళ్ళిపోతాడు, 3 రోజులకు ఒక రాశి మారిపోతాడు. కాబట్టి ఇవి చాలా తొందరగా వెళ్ళేటువంటి గ్రహాలు. ఉండే గ్రహాలు చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ గురుడు కానీ, శని కానీ, రాహుకేతువులు కానీ చాలా సమయం పడుతుంది వాళ్ళకి వెళ్ళడానికి, సంచరించింది. కాబట్టి సంచార దృష్ట్యా వాళ్ళు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారో దాని దృష్ట్యా కొంత మనం ప్రెడిక్ట్ చేయడం చాలా సునాయాసం. మనకి ఏలినాటి శని అంటున్నాము. ఏలినాటి శని అంటే కనుక శని ఏ రాశిలో ప్రవేశిస్తుందో ఆ రాశి తర్వాత రాశి అంటే ఇప్పుడు మనకు ఒక రాశి ఉంది, మనం మేష రాశి అనుకుందాం. మీనంలో ఆయన ప్రవేశించినప్పుడు మీనము, మేషము, వృషభము ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది అని చెప్తారు. దానికి పెద్ద మనకు తెలిసిన విషయం. దాని పరిణామాలు ఏంటో మన పెద్దలు చాలా దాన్ని ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇటువంటివి ఎక్కువ సమయం తీసుకొని సంచరించేటువంటి గ్రహాల గురించి ప్రెడిక్ట్ చేయడం చాలా సునాయాసం. కానీ తొందరగా వెళ్ళేటువంటి గ్రహాలు ఉంటాయో వాటి యొక్క గ్రహ కూటములు కాన్స్టెంట్ గా మారుతుంది. సో ఇది ఒక. రెండవది, మనకు ఈ పంచాంగకర్తలందరూ కూడా చాలా మంది దేశానికి, రాష్ట్రానికి, పార్టీలకు వీళ్ళు పంచాంగం దాన్ని తయారు చేస్తున్నారు. ఇది కొంచెం ప్రశ్నించవలసినటువంటి విషయం. ప్రతి దేశానికి పంచాంగం అంటూ మీరు వేస్తే భారతదేశానికి పంచాంగం ఎప్పుడు వేయగలరు? ఎప్పుడు పుట్టింది? భారతం అని దీనికి అనంతం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. ఏంది భారతం అంటారు, దేని భారతం కాదంటారు? మీరు అఖండ భారతాన్ని మీరు వదిలేసుకుంటారా? 15 ఆగస్టు రాత్రి అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం మారింది అంతే. మనకు స్వతంత్రం రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్వతంత్రం కంటే ముందరే మన స్వతంత్రం లేదు. మన వైదిక పద్ధతులు, మన హైందవ పద్ధతులు ఎన్ని దాడులు జరిగినా, ఎంత లాంటి కిరాతకుడి కింద కూడా మన ధర్మాలను కాపాడుతుంది. సో కాల్డ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజు మన ఆలయాలకు మనకి ఎంతటి గౌరవం ఉందో మనం చూస్తున్నాం. శబరిమలలో ఎటువంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి. మహాకాలుడికి నీళ్లు వేయాలా, పాలు వేయాలా, పెరుగు వేయాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది. నిజంగా మనకు దానికి పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రభుత్వాలు ఏ ఉన్నా ఏవి లేకపోయినా ధార్మికమైన జీవనం ఏదైతే ఉందో అది దానికి కొన్ని గ్లాని వచ్చినా కానీ కూడా తట్టుకునేటువంటి క్షమత మనకు యోగులు, ఋషులు, మునులు, అవతారాలు మనకు ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక భారతదేశం అన్నది కూడా మనం 15th ఆగస్ట్ తీసుకున్నా కానీ కూడా ఆల్మోస్ట్ ప్రతి దశకంలో మన సరిహద్దులు మారుతూనే ఉంది. అప్పుడు ఉన్నటువంటి దేశం కాదు, చాలా మారినాయి. లేటెస్ట్ గా మోదీ గారు వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఆన్క్లేవ్స్ బంగ్లాదేశ్ కి ఇచ్చుకున్నాము, కొన్ని వాళ్ళ దగ్గర తీసుకున్నాము. మన సరిహద్దులు కొద్ది చిన్నపాటి తగ్గాయి కూడా. అలాగే చూస్తే గతంలో సిక్కిం మనలో వచ్చి కలిసింది. అలాగే మనకు 1961లో గోవా వచ్చి కలిసింది. తర్వాత మనకు 71 యుద్ధంలో 5 గ్రామాలు పాకిస్తాన్కి వెనక్కి తీసుకున్నాము, నుబ్రా వ్యాలీలు. సరిహద్దులు మారుతూనే ఉన్నాయి దేశానికి. సో దీన్ని ఒక దేశం అంటామా? కాబట్టి ఇవన్నీ కూడా మనకు అంటే ఒక దేశ చరిత్ర అనేది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్లలో నిర్ణయించేటువంటి పరిస్థితి కాదు. కాకతీయులు పాలించారు మనకి ఇక్కడ తెలంగాణలో. రమారమి 200-250 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. 200 సంవత్సరాలు పాలించిన తర్వాత ఏమైంది? ఆ దేశం మారిపోయింది కదా. అయినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఏమైనా మారింది? అది అక్కడ ఉన్నటువంటి భాష అవన్నీ అలాగే ఉన్నాయి కదా. ఎంత అక్కడ ఉన్నా కానీ కూడా వాళ్ళు దాన్ని కాపాడుకోగలిగారు కదా. అందుకని ఇది ఒక పెద్ద ప్రశ్న. దేశాలు వస్తాయి, దేశాలు పోతాయి, దేశ సరిహద్దులు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికి జాతకం వేస్తారో అన్నది మనం ఒక పెద్ద ప్రశ్న. ప్రధానంగా వ్యక్తిగత జాతకాలు అనేది వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పడినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నెంబర్ 2, దాంట్లో కూడా మళ్ళీ సూర్యమానం, చంద్రమానం 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సూర్యమానాన్నే భారత ప్రభుత్వం అధికారికమైనటువంటి పంచాంగంగా పరిగణిస్తోంది అనేది మనకి బయట తెలుస్తున్నటువంటి అంశం. కానీ చంద్రమానంతో చెప్పేవాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అసలు సూర్యమానం, చంద్రమానంలో ఏది కరెక్ట్ అని భావించాలి? 2 కరెక్టే. ఈ 2 కాదు, బార్హస్పత్యమానం అని ఒకటి ఉంది. ఇది ఎస్పెషల్లీ నేపాల్, ఉత్తరప్రదేశ్ లో ఉత్తర భాగము ఆ ప్రాంతాల్లో వాళ్ళు దాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఆ పరంపర వాళ్ళకుంది. బార్హస్పత్యమం ఇవన్నీ కూడా ఆకాశంలో తిరుగుతున్నటువంటి చంద్రుడు నార్మల్ గా 27 రోజుల్లో భూమి పరిక్రమ అయిపోతుందండి. సూర్యుడు మనం చూస్తే కనుక మనకు 365 రోజులు మనం పెడతాం. అంటే ప్రమాణాన్ని 30 రోజులు ఒక రాశిలో ఉంటాడు సూర్యుడు. 30కి 22కి 27కి తేడా ఉంది కదా, 3 రోజులు తేడా వస్తుంది కదా. దీన్ని అడ్జస్ట్ చేయడానికి కోసమే మనకు అధిక మాసం కానీ శూన్య మాసం కానీ వస్తుంది. అది సైంటిఫిక్, ఇది సైంటిఫిక్. అలాగే బార్హస్పత్యమ
అంటే బృహస్పతి యొక్క గమనం ఆధారంగా వాళ్ళ జాతకాలు ఉంటాయి. అది ఎలాగో బృహస్పతి 12 సంవత్సరాల్లో ఒక సూర్యుడి చుట్టూ ఒక భ్రమణ అవుతుంది బృహస్పతి. అంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. కాబట్టి అది కూడా 12 లెక్క కదా. కాబట్టి దాన్ని కూడా సునాయాసంగా మనం ఆయన ఉన్నటువంటి ఈ రోజు మేషరాశిలో ఉన్నారంటే మేషరాశిలో 12 దాన్ని 12 భాగాలు చేసి 12 నెలలుగా చూసి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి సాంప్రదాయం చాలా ఉంది. ఏ సాంప్రదాయాన్ని పాటించినా దాంట్లో సాంప్రదాయంలో వాళ్ళు చూసేదంతా ఏంటంటే ఈ యొక్క ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ కాలం అన్నది ఏదైతే ఉందో ఆ కాలం ఎలా ప్రవర్తిస్తుంది, దాన్ని మనకి ఎటువంటి సందేశం ఇస్తుంది అన్న దృష్ట్యా వాళ్ళు ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా సైంటిఫిక్. ఏది సైంటిఫిక్ కాదు అంటే కనుక ఈ రోజు మనం ఫాలో అవుతున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్, అది సైంటిఫిక్ కాదు. ఎందుకు కాదు? ఫస్ట్ ఈ రోజు మనం 1 మార్చ్ 2025లో ఉన్నాం. ఈ పీరియడ్ మొదటి రోజు ఎప్పుడు స్టార్ట్ అయిందో అంటే 01/01/001 అది ఒక రోజు ఉంది కదా. ఆ రోజు నుంచి మొదలై ఈ రోజు మనం 2025 సంవత్సరాలు దాటాం కదా. ఆ రోజు ఈవెంట్ జరిగింది. ఆ రోజు ఏమైనా జీసస్ క్రైస్ట్ పుట్టారా? ఆ రోజు ఆయన ఏమైనా సిలువ వేశారా? ఆయన ఏమైనా ప్రవచనం మొదలు పెట్టారా? క్రిస్టియానిటీకి ఎటువంటి సంబంధం లేదు. అయినా దాన్ని అనో డామినీ అంటాము. అంతకంటే ముందు బిఫోర్ క్రైస్ట్ అనేవాళ్ళు. జీసస్ క్రైస్ట్ బైబుల్ ప్రకారం వాళ్ళ చరిత్రకారుల ప్రకారమే బహుశా 7-8 సంవత్సరాల తర్వాత, అంటే ఈ శకం మొదలైన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టారని వాళ్ళే చెప్తారు. కాబట్టి మోస్ట్ అండ్ సైంటిఫిక్. దాన్ని జూలియన్ క్యాలెండర్ పిలిచేవాళ్ళు. గ్రెగేరియన్ పోప్ గ్రెగరియన్ అతను వచ్చిన తర్వాత ఏం చూశాడంటే ఈ గుడ్ ఫ్రైడేను తర్వాత ఈస్టర్ సండే చాలా మారిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి, మారిపోతున్నాయి. కాబట్టి దీన్ని రెక్టిఫై చేయాలి. కాబట్టి మనం కొంత అడ్జస్ట్మెంట్స్ చేసి ఇప్పుడున్నటువంటి క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ తీసుకొచ్చాడు. యూరోప్ లో కూడా మనం చూసామంటే కనుక డిసెంబర్ 10వ నెల టెక్కా 10వ నెల, నవంబర్ 9వ నెల నోవా. కాబట్టి జనవరి ఫిబ్రవరి అనేది 11, 12వ నెల. సంవత్సరంలో అడ్జస్ట్ చేయవలసిన రోజులన్నీ మనకి ఎలా అధిక మాసం శూన్య మాసాలు ఉంటాయో అలా ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఆఖరి 12వ నెల ఫిబ్రవరిలో చేస్తున్నారు. జూలియస్ సీజర్ ఒక రోజు యాడ్ చేసుకున్నాడు. ఆయన పేరిట ఒక నెల పెట్టుకున్నాడు. 31 రోజులు చేసుకున్నాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి అగస్టస్ సీజర్ ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తన పేరు మీద ఒక నెల పెట్టుకుంది. ఆ 2 రోజులు కనుక వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే ఫిబ్రవరి 30 రోజులు ఉండేవి. అందుకని ఏదైనా సైంటిఫిక్ కాదు అంటే బహుశా అదే కాదు అని మనం ఒప్పుకోవాలి. మిగతా అన్ని కూడా గ్రహ స్థితుల ఆధారంగా మనం పెడుతుంది. ఇంకొక ఇబ్బంది పంచాంగాల్లో కూడా ఏముందంటే ఈ పంచాంగాల యొక్క మూలం ఎన్ని వేల సంవత్సరాల ముందర ఉందో మనం చెప్పడం చాలా కష్టం. మనం ఇన్ని వేల సంవత్సరాల్లో భూమి, ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడమే కాదు, సౌర మండలం కూడా మన ఉన్నటువంటి మిల్కీవే అంటాము, మన గెలాక్సీని కూడా చుట్టూ తిరుగుతుంది. రమారు 24,000 సంవత్సరాల్లో ఒక చుట్టూ పూర్తవుతుంది అని పెద్దలు చెప్తుంది. కాబట్టి ఇప్పటికి మారిపోయింది. ఈరోజు చూసామంటే మనకు ఉగాది రోజు మనం ఏం చెప్తాము? వసంత నవరాత్రులు మొదలవుతున్నాయని చెప్తున్నాం. వసంత ఋతువు మొదలైంది అంటాం. ఇక్కడేమో ఎండలు మండిపోతుంటాయి. ఏప్రిల్, మే 2 నెలలు కూడా సగవగా మండిపోయేటువంటి ఎండలు. మనమేమో వసంత ఋతువు అని దాన్ని వర్ణిస్తాం. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాలు మనకు కుండపోత వర్షం ఉంటుంది. మాన్సూన్ ఇప్పుడు జూన్, జూలై 2 నెలలు మనకు వర్షాలు ఉంటాయి. దానిని గ్రీష్మ ఋతువు అని మనం సంకల్పం చెప్తాం. సో మనకి ఏమైందంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ఋతువులు కూడా మారిపోయినాయంటే ఆ ఋతువులు వాటికే ఉన్నాయి. కానీ ఈ యొక్క సౌరమండలం తిరగడంతో 2 నెలలు మనం మారిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ప్లానిటరీ సాఫ్ట్వేర్ లో కనుక వాళ్ళు చాలా మంది వేసి చూశారు. శ్రీరాముల వారి జననం వాళ్ళ లెక్క ప్రకారం ఈ యొక్క ప్లానిటేరియం సాఫ్ట్వేర్ లో వాళ్ళు చెక్ చేస్తే 11 జనవరి అని వచ్చింది. శ్రీరామనవమి మనం ఏప్రిల్లో జరుపుకుంటాం. కాబట్టి కాలం అన్నది అలా మారుతూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా మన కథల రూపేణ మనకి ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు. ధ్రువుడికి శ్రీ మహావిష్ణువు వరం ఏమి ఇచ్చారంటే 20,000 సంవత్సరాలు పాలించు అని చెప్పారు. అంటే 20,000 సంవత్సరాల తర్వాత ధ్రువుడు ఉండడు. ధ్రువతార ఇంకేదో ఇప్పుడు వేగ అంటున్నారు, అభిజిత్ తార అంటున్నారు, ఇటువంటి చాలా ఉన్నాయి, మారుతాయి. మళ్ళీ 20,000 సంవత్సరాల తర్వాత వేరే వస్తుంది. కాబట్టి ఈ భ్రమణం ఇది మనకు సైక్లికల్ అని మన పెద్దలు నమ్మారు. కాబట్టి ఏ సైకిల్ చూసినా దీంట్లో సూర్యుడి సైకిల్ చూసినా, చంద్రుడి సైకిల్ చూసినా, బృహస్పతి సైకిల్ చూసినా, ఏది చూసినా ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో దాని ఆధారంగా వాటి యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క నేచర్, దాని ఆధారంగా మన పెద్దలు ఈ పంచాంగాలన్నీ రాశారు, దాని ఇంటర్ప్రిటేషన్స్ చేశారు. ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలతో సహా
ఎక్కడ పుట్టుమచ్చ ఉందో కూడా కరెక్ట్గా చెప్పగలిగినటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉండేది ఒకప్పుడు అని చెప్తున్నారు. నమ్మవచ్చా దాన్ని? తప్పకుండా నమ్మొచ్చు. మా గురువు గారు చెప్పింది ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆయన ఇంకా పనిచేస్తున్నప్పుడు వరంగల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఉన్నతాధికారి వచ్చి దీని అంతా నేను నమ్మని జ్యోతిషం అంతా ఎంత బోగస్ అని చెప్పారు. అంటే ఆయన ఎగ్జాక్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే నేను మీకు మీ జాతకం చెప్తాను అన్నారు గురువు. సో ఆయన ఇచ్చారు. దాని ఆధారంగా ఇది కరెక్ట్ అయితే మీ జాతకం మీరు చెప్పినట్లు మీరు పుట్టినది టైము ప్లేసు కరెక్ట్ అయితే ఈ రోజు మీకు పచ్చడిలో ఉప్పు తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఆయన స్టన్ అయిపోయాడు. ఎట్టి పరిస్థితులు అంటే అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ఎట్టి పరిస్థితుల్లో వారికి వెళ్ళి చెప్పాలి దాన్ని ఉప్పు ఎక్కువ వేయమని చెప్పాలి నేను అని చాలా ప్రయత్నం చేశాడు. కానీ పోలీస్ అధికారి కదా, ఆయనకి ఏదో ఎమర్జెన్సీ వచ్చి అని తిరిగి మర్చిపోయాడు ఆ విషయం. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అదే పచ్చడి తీసుకొచ్చి తినకుండానే ముందరే చెప్పేశాడు దీంట్లో ఉప్పు తక్కువ ఉంటుంది చెప్పేశాడు. అర్థమైపోయింది, గురుగారు చెప్పారు కదా. అంటే అది ఎగ్జాక్ట్ సైన్స్ కూడా. గడియ అలాగే దశలు, దశాంతర దశ అలా వెళ్ళామంటే ప్రతి క్షణం కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అటువంటి క్షమత ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. కానీ ఎక్కడ వినియోగించుకోవాలో ఎక్కడ వినియోగించుకోకూడదో తెలిసి ఉండాలి. గురువు గారు చెప్పారు, మీ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, దానివల్ల ఉప్పు తక్కువ ఉంది నేను చెప్పాను, ఏమవుతుంది చిటికలు ఉప్పు వేసుకొని తింటారు అంతే కదా. దానికోసం శాస్త్రాన్ని వృధా చేయాలా మనం? ఎక్కడ శాస్త్రాన్ని వాడుకోవాలి, ఎక్కడ దేనికోసం ఇది పుట్టింది అది తెలుసుకోవాలి అన్నది మా గురుగారి యొక్క సందేశం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా అంటే ఎక్కడ పడితే అక్కడ సిద్ధాంతులు పుట్టుకురావడం, ప్రతి ఒక్కళ్ళు పంచాంగం రాసేయడమే జరుగుతుంది. అంటే పంచాంగం రాయడానికి కూడా ఇది అర్హత అనేటటువంటి స్పెసిఫికేషన్స్ కానీ నిబంధనలు కానీ ఏమీ లేకపోవడం వల్ల ప్రతి వాళ్ళు పంచాంగం రాసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే ఒక రాశి గురించి చెప్పేవాళ్ళు రాశి అని ఒకటి కొడితే ఆ రాశి మీద కనీసం 70-80 వీడియోలు 70-80 మంది మనకి దాని మీద మాట్లాడేవాళ్ళు మనకు కనిపిస్తారు. ఇటువంటి వ్యవస్థ ఇది రాను మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని ఎక్కడికి తీసుకుపోతుందని మనం భావించవలసి ఉంటుంది. భగవంతుడు మన మీద ఎంతో కరుణతోటి ప్రేమతోటి మనకు మన ఎక్కడి నుంచి వచ్చామో అది కానీ మన భవిష్యత్తు కానీ మనకు తెలియకుండా ఉంచారు. మన పునర్జన్మలో మనం ఏంటో మనకు తెలియదు, ఆ వాసన లేదు, మన జ్ఞాపకాలు లేవు. అలాగే మనం ముందే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఒక కరుణతోటి ఆయన చేశారు. కాబట్టి అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. మనకు ఫ్యూచర్ అంతా తెలిసిపోయిందంటే కనుక మనం చేయాల్సింది ఏం చేస్తామో మనకు తెలియదు. మన కర్మ, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, వీటి ఆధారంగా మనం ఏ అనుభవించబోతున్నామో దానికి పరిష్కారం చేయడానికి మన పెద్దలు చాలా దానికి సంబంధించిన విషయాలని చెప్పారు. కానీ ఎప్పుడైతే మీరు దీంట్లో వెళ్ళిపోతారో, దాని ఆధారంగా మీ జీవితాన్ని కంప్లీట్ గా దీంట్లో పెట్టుకున్నారో, సడన్ గా మీరు అనుకున్న దానికి భిన్నంగా ఏదైనా కనుక జరిగితే మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారని పెద్ద ప్రశ్న. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. సపోజ్ ఒక ప్లేన్ లో 300 మంది ప్రయాణం చేస్తారు, అది క్రాష్ అవుతుంది, 300 మంది చనిపోతారు. 300 మంది జాతకాలలో కూడా ఆ రోజు మృత్యు రాసి ఉందా? పెద్ద ప్రశ్న కదా. దాంట్లో దీర్ఘాయు ఉండిండొచ్చు, అయినా చనిపోయారు కదా వాళ్ళు. జ్యోతిష్యం ఏంటంటే ప్రాబబిలిటీ, మోస్ట్ లైక్లీ ఇది అవుతుంది. అయ్యేటువంటి సూచనలు మెండుగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, జరగవచ్చు. కానీ జరగని కూడా పోకపోవచ్చు, అది కూడా అవ్వచ్చు, రెండూ అవ్వచ్చు. మెజారిటీ 80-90% అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా 10% అవ్వకపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. జ్యోతిష్యం అంటే అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ 300 మంది చనిపోయారు. చావుకి డెఫినేషన్ ఉంది మనకు. డెఫినేషన్ చావు మృత్యు ఎప్పుడైనా రావచ్చు. మృత్యు ఏ క్షణంలో వస్తుంది ఎవరు చెప్పలేదు. కానీ జాతకం ప్రకారం కొంతకాలం మనకు మృత్యుగండం ఉంది అంటే అప్పుడు ఏదో గ్రహదోషం ఉంది, మీకు అదే జపాలు చేయించండి, యజ్ఞాలు చేయించండి, నివారిస్తుంది అంటారు. అంటే ప్రాబబిలిటీ పెరుగుతుంది. కానీ మీరు ఏ ఆయుష్తో వచ్చారో ఆ ఆయుష్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు తప్పనిసరిగా మీరు దేహం వదిలేసి వెళ్ళక తప్పదు. ఇన్ఎవిటబుల్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే ప్రాబబుల్ ఎనీ టైం, మేబీ ఇట్ కెన్ హ్యాపెన్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం. మీ జాతకంలో కొంత గడ్డు కాలం ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అట్ వన్ పాయింట్ ఇన్ టైం. ఆ సమయం రాగానే మీరు వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ఇటువంటిది జాతకం ఏం చెప్తుంది? మీకు ఆయుష్ ఉంటుంది, మీకు గండాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. అంటే గండం అంటే ఏంటి? మీరు చనిపోవచ్చు, దానికి ఏవో ఉపశమనం చేస్తే బహుశా మీరు ఇంకొంతకాలం మీరు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్తాం. మృత్యుంజయ హోమం చేయండి ఏదో చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అలా ఆ దృష్టిలో తీసుకోవాలి. ఇప్పుడు యుద్ధంలో చనిపోయిన వాడు 18 లక్షలు చనిపోయారు, వాళ్ళందరి జాతకాలు ఆ రోజు చనిపోవాలి, 18 రోజులు చనిపోవాలని ఎక్కడ రాసిందా? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. జ్యోతిష్యం అన్నది మనకి ఇండికేటివ్ సైన్స్. ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి,
కాబట్టి ముందస్తుగా దానికి సంబంధించింది నువ్వు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తీసుకో అని చెప్తున్నాను. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిని మనం ఒక ఎగ్జాక్ట్ దీని కింద తీసుకువెళ్ళి దాన్ని మీరు ప్రెడిక్ట్ చేసింది ఇది జరగలేదు కదా కాబట్టి మీకేమీ తెలియదు అనడం చాలా తప్పు. ఈ మీరు చెప్పిన 70-80 ప్రెడిక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో కొన్ని సత్యాలు అవ్వచ్చు, కొన్ని అసత్యాలు అవ్వచ్చు. ఈ రోజు సత్యంగా చెప్పినటువంటి వ్యక్తి రేపు ఇంకొక ఇంటర్ప్రిటేషన్ లో తప్పు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాను కదా, ఒక స్టాటిస్టికల్ డెఫినేషన్ గా తీసుకోవాలి, ఒక ప్రాబబిలిటీ థియరీగా తీసుకోవాలి. ఇలాగే జరుగుతుంది, ఇంతకంటే నేను చెప్పాను కాబట్టి, గతంలో చెప్పాను కాబట్టి ఇప్పుడు అలాగే జరుగుతుంది అని అహంకారం ఎవరైనా చూపిస్తే మాత్రం నాతో తేడా వస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇన్ని రకాల పంచాంగాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా పంచాంగం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా పంచాంగం ఉంటుంది, ఎవరు అపోజిషన్లో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా పంచాంగం ఉంటుంది. ఇట్లాంటి వ్యవస్థ వల్ల ప్రజల్లో చివరికి పంచాంగం అంటేనే దాన్ని అసహించుకునేటటువంటి పరిస్థితి. ఇదంతా అవాస్తవం, కేవలం వీళ్ళంతా కూడా అధికారం కోసమో లేకపోతే వాళ్ళ అండ ఉన్న వాళ్ళ కోసమో ఇదంతా చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి సిద్ధాంతులు కారు అని కానీ, నిజమైనటువంటి పంచాంగం కాదని కానీ ఓ నిర్ణయాలు తీసుకుని వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఏకభావంతో దీన్ని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. పంచాంగాలు కొన్ని సాంప్రదాయాల ఆధారంగా తయారవుతాయి. ఆ సాంప్రదాయాల ఆధారంగా పంచాంగాలు మారట్లేదు. కాంగ్రెస్ కి వేరే పంచాంగం, బీఆర్ఎస్ కి వేరే పంచాంగాలు ఉండవు. పంచాంగం పంచాంగమే. పంచాంగాన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అన్నది భిన్నంగా ఉండొచ్చు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక చెట్టు కింద ఇద్దరు పంచాంగకర్తలు కూర్చున్నాక వాళ్ళు జ్యోతిష్యులు కూర్చున్నారు. ఒక వ్యక్తి వెళ్ళి ఒక జ్యోతిష్యుడి దగ్గర తన జాతకం చూపించుకుని నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగాడంట. ఆ వ్యక్తి చెప్పాడు, నీకు చాలా దరిద్రమైన జాతకం, మ్లేచ్ఛ వృత్తి ఉంటుంది, నీకు మ్లేచ్ఛ జీవితం నువ్వు అనుభవిస్తావు అని చెప్పి అతను పంపించేశాడు. చాలా దుఃఖంగా వెళ్ళిపోతుంటే రెండో జ్యోతిష్యుడికి ఇచ్చి ఏమైంది నేను తీసుకున్నాను నేను చూస్తానని చెప్పి అతను జాతకం చూసి అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి జాతకం ఇది, ఇంతకంటే భవ్యమైన జాతకం నా జీవితంలో చూడలేదు నేను. ఒకటే ఏంటంటే నువ్వు ఒక బాటా షోరూమ్ ఓపెన్ చేయాలి. అతను బాటా షోరూమ్ ఓపెన్ చేసి లక్షలు సంపాదించి. మొదటి జ్యోతిష్యుడు చెప్పింది తప్పు కాదు కదా. మ్లేచ్ఛ జీవనం అంటే వచ్చిపోయే ప్రతి కస్టమర్ కార్డు పట్టుకోవడం, జంతు చర్మంతో అతను వృత్తి చేసుకోవడం, ఇది ఆయన ప్రకారం మ్లేచ్ఛ వృత్తి. ఆయన కరెక్ట్, ఈయన కరెక్టే, ఇంటర్ప్రిటేషన్ లో తేడా ఉంటుంది. సో అందుకని మా గ్రహ స్థితులు ఏం మారట్లేదు. కాంగ్రెస్ పంచాంగంలో శని సడన్ గా మేషరాశికి వచ్చేయలేదు, లేదా బీఆర్ఎస్ దాంట్లో ఆయన ఏదో మకర రాశికి వెళ్ళిపోలేదు. కాబట్టి జాతకంగానే చూడాలి. జాతకం అనేది సాంప్రదాయాల ఆధారంగా ఉంటుంది. జాతకాల్లో తేడాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇన్ని జాతకాలు ఉన్నాయి. వాళ్ళ పెద్దలు ఎలా నిర్ణయించారో దాని ఆధారంగా వాళ్ళు పంచాంగాలు చేసుకుంటూ వెళ్తున్నారు, తరతరాలుగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని మనకు గౌరవించాలి. ప్రతి కుటుంబానికి ఒక సాంప్రదాయమైనటువంటి వాళ్ళు నమ్మేటువంటి ఒక పంచాంగం ఉంది. ఆ పంచాంగాన్ని వాళ్ళు నమ్మండి. మిగతా పంచాంగాన్ని దూషించవలసిన అవసరం లేదు, వాళ్ళు తప్పు అని చెప్పవలసిన అవసరం లేదు. మీరేం సాంప్రదాయాలు ఉన్నారో ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించండి అని పెద్దలు అదే చెప్పారు. దీనిలో వైవిధ్యం అక్కర్లేదు. ప్రభుత్వం సాంప్రదాయం పాటిస్తోంది. ప్రభుత్వాలు గతంలో నిర్ణయించినటువంటి పంచాంగాలు ఇప్పుడు కూడా అవే వాడుతున్నారు. కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు రాజు దగ్గర వాళ్ళకు ఏమి లాభాపేక్ష ఉందో దాని ఆధారంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో దోషం లేదు, పంచాంగాల్లో దోషం లేదు. దోషం చెప్పేటువంటి వ్యక్తి ఆలోచనలో తను ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్తున్నాడు దాని ఆధారంగా దాంట్లో మార్పులు మనకు కనిపిస్తున్నాయి. కానీ శాస్త్రం అనేటువంటి దోషం ఉంది. ఒకవేళ ప్రవచనకర్తలు కొంతమంది చూస్తున్నాం మనం, వాళ్ళు నేను పేరు చెప్పదలుచుకోలేదు, చాలా పెద్ద ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే కొంతమంది చెప్తున్నారు, శాస్త్రాలన్నీ ఎందుకండి మనకు అన్న లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ పెద్ద ప్రవచనకర్తలు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పంచాంగంలో బల్లిపాటు శాస్త్రం ఒకటి ఉంటుంది. బల్లి ఎక్కడ పడుతుంది, కాలు మీద పడిందా, గోరు మీద పడిందా, వెంట్రుకల మీద పడ్డాయా, కుడి భుజము, ఎడమ చెయ్యి, ఇలా మనకు ఎక్కడ బల్లి పాటితే దానికి ఓ శాస్త్రం ఉంది. కంచిలో మనం చూసాం, బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకొని కూడా వస్తారు. పంచాంగంలో ఉండేవారు. క్రమేపీ ఇప్పుడు చాలా పంచాంగాలు తీసేశారు అనుకోండి, ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు ఆ శాస్త్రాన్ని ఆయన దూషిస్తూ ఏమవుతుందండి, ఏమేమవుతుంది, తుడిచేసుకోండి, కడిగేసుకోండి, పోతుంది, అది ఒక శాస్త్రమా అని చెప్పడానికి మీరు శాస్త్రాలు అనేది పెద్దలు నిర్ణయించారు. దాన్ని నమ్మి చాలా మంది దాన్ని పాటిస్తున్నారు. అది తప్పు అని చెప్పేటువంటి అధికారం మీకు లేదు. అసలు భగవంతుడు ఉన్నారు మీరు నిర్దేశించి చెప్పగలరా? భగవంతుడు ఉన్నాడు అన్నది కూడా ఒక నమ్మకమే కదా. ప్రతిదీ నమ్మకమే. వాళ్ళ నమ్మకం తరతరాల్లో వస్తున్నటువంటి సాంప్రదాయాలు, వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి సాంప్రదాయాన్ని, ఎవరి నమ్మకాలని వాళ్ళు పాటించేటువంటి అధికారం ఈ రాజ్యాంగం ఇచ్చి. అంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేడని ఉన్నట్టు ప్రూఫ్ నా దగ్గర లేదు, అయినా ఉన్నాడు అని నమ్మేటువంటి అధికారం నాకు రాజ్యాంగం ఇచ్చి.
తల్లి పడితే పలాంది అవుతుంది అని నాకు చెప్పేటువంటి అధికారం నాకు రాజ్యాంగం ఇచ్చింది. అది కాదు, దాన్ని వదిలేయండి, దీని ఎందుకు అని చెప్పేటువంటి సంస్కృతి అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు మన ప్రవచనకర్తలు, అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్రాలనే ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తాం. శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు, కానీ శాస్త్రిని మనం ప్రశ్నించవచ్చు. అంటే ఇప్పుడు దాన్ని మనం ప్రశ్నించవచ్చు. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే పీఠాధిపతుల్ని లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ పీఠాలని హైందవ సాంప్రదాయం ప్రకారం మనం వాళ్ళందరినీ కూడా చాలా గౌరవిస్తాం, వాళ్ళని చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మనం భావిస్తాం. తిరుపతి ఆస్థానం నుంచి ఉండేటటువంటి పంచాంగకర్త, ఆ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పినటువంటి పంచాంగానికి, లేదా కంచిపీఠం నుంచి చెప్పినటువంటి పంచాంగానికి, లేదా శృంగేరి పీఠం నుంచి చెప్పినటువంటి పంచాంగానికి ఈ వ్యవస్థల్లో ఎందుకు తేడా వస్తుంది? ఇప్పుడు శ్రీరామనవమి మరణ రోజు అనే తేదీ నిర్ణయం ఒకటి చేశారనుకోండి, ఇంకో పంచాంగంలో అధీకృత పంచాంగమే అది కూడా, ఆ పంచాంగంలో ఇది ఇవాళ కాదు రేపు అంటుంది. ఇంకో పంచాంగం కాదు మధ్యాహ్నం సాయంత్రం నుంచి మాత్రమే ఉంటుంది అది, అందువల్ల ఇలా చేయాలి అంటుంది. సూర్యాస్తమయానికి తర్వాత అంటే నెక్స్ట్ సూర్యోదయంకి ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం ఆ రోజు తిథిగా భావించాలి, ఆ రోజే చేసుకోవాలని ఒక పంచాంగకర్త చెప్తారు. లేదు అది కరెక్ట్ కాదు, మధ్యాహ్నం వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే చేసుకోవాలని ఇంకొక వ్యక్తి అంటారు. అసలు ఈ రకమైనటువంటి వ్యవస్థలకి కారణం ఏమై ఉంటుందంటారు? ఇది చెప్పాను కదా, బేసిక్ గా సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరో పెద్దలు వాళ్ళు చేసినటువంటి క్యాల్కులేషన్ ఆధారంగా దాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. కంచి మఠమైన అదే పరిస్థితి, శృంగేరి అయినా అదే పరిస్థితి, తిరుపతి అయినా అదే పరిస్థితి. వాళ్ళు గతంలో చేసినటువంటి క్యాల్కులేషన్స్ ఆధారంగా, వాళ్ళ పంచాంగం ఆధారంగా వాళ్ళు ఈరోజు ఆ తిథిలో వార నక్షత్రాలను ఇస్తున్నారు. కానీ మీరు చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వీళ్ళనందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అనుసంధానం చేసి వీలైనంత వరకు చిన్న చిన్న విభేదాలు ఏమున్నాయో వాటిని దాన్ని దూరం తీసుకెళ్లే దిశగా, దాన్ని ఆ సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా కొంత కసరత్తు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బహుశా అది పీఠాధిపతులు చేయాలి. కంచి వారో లేకపోతే శృంగేరి వారో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను పంచాంగకర్తను పిలిచి ఏకతాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ 100% అది సాధ్యం అని నేను అనుకోవట్లేదు. ఒకరొకరు ఇంటర్ప్రిటేషన్ ఒకలాగా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, చెప్పిన వాటిల్లో ఒక పంచాంగం మనకు రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి పంచాంగం అవుతుంది. మా గురువు అదే పాటించేవారు, దాన్నే ఫాలో అయ్యారు. ఆయన ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మా నార్మల్ క్యాల్కులేషన్ 3 degrees 7 minutes ఆయన యాడ్ చేసేవారు. ఎందుకంటే మనం భూమి కానీ చంద్రుడు కానీ ప్రయాణం ఎగ్జాక్ట్ 100% 360 degrees లో ఉండదు, అది కొంత ఎలిప్టిక్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి 3 degrees 7 minutes యాడ్ చేసేవారు. దాంతో కొన్ని పెద్ద మార్పులు వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మామూలు అందరూ పాటించే దాంట్లో అధిక మాసం ఉంటే ఆ పంచాంగం పాటించే వాళ్ళకి అధిక మాసం ఉండకపోవచ్చు, లేదా వైస్ వర్సా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ సాంప్రదాయాలు కొంత వ్యత్యాసం ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఒక కసరత్తు చేసేటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. పెద్దలు కంచి స్వామి వారు కానీ లేదా మనకు శృంగేరి వారు కానీ సదస్సు లాంటిది పెట్టి దీన్ని కొంత సమస్యని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. దాని ఆధారంగా మనం తీసుకెళ్ళచ్చు. కానీ అన్ని పంచాంగాలు కొన్ని అంశాల్లో వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేవు. మనకు పుణ్య కార్యక్రమాలకు మాత్రం సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటే అదే మనం పాటిస్తాము. సూర్యోదయమైన గంటకి తిథి మారిపోయినా కానీ కూడా కోసం మనం ఆ రోజు అదే తిథి చెప్పుకుంటాం. మన సంకల్పంలో, మన నిత్య పూజలో, వీటిలన్నింటిలో అదే చెప్తాం. కానీ పితృకార్యాలు వచ్చేసరికి మాత్రం మనకు అపరాహ్నం అంటే మధ్యాహ్నం సరిగ్గా అపరాహ్నం అంటే 12 గంటలు ఈరోజు ఫిక్స్ అయ్యాం. కానీ 12 గంటల అపరాహ్నం కాదు, అపరాహ్నం వేరే క్యాల్కులేషన్. ఈ 12 గంటలు అన్నది ఎక్కడ ఫిక్స్ అయిందంటే మనకు వెస్టర్న్ క్యాలెండర్ తోటి అర్ధరాత్రి 12 గంటలకు డేట్ చేంజ్ అవ్వడం, మధ్యాహ్నం 12 గంటలకు అపరాహ్నం అని వాళ్ళు ఫిక్స్ చేశారు. కానీ మనకు జ్యోతిష్యంలో అపరాహ్నం అన్నది వేరే టైం స్కేల్ ఉంటుంది. అది అన్ఫార్చునేట్. ఈరోజు మనం అందరూ కూడా తద్దినాలు పెట్టేటప్పుడు కూడా 12 గంటలకు ఏ తద్దినం ఉంటే అదే పెడుతున్నాం, అదే మనం దాన్ని పాటిస్తున్నాం మనం. కానీ జ్యోతిష శాస్త్రంలో అపరాహ్నం అన్నది 12 గంటలకే ఉండాలని రూల్ లేదు, మారుతూ ఉంటుంది. ఆ రోజు యొక్క హోరా పరిస్థితుల బట్టి ఎగ్జాక్ట్ గా అపరాహ్నం ఎప్పుడు అని కూడా మన పంచాంగంలో వాళ్ళు పెద్దలు చెప్తారు. కాబట్టి పితృకార్యాలకు మాత్రం తద్దినాలు ఇటువంటివి మాత్రం అపరాహ్నంలో ఏ తిథి ఉంటుంది దానికే అప్పుడే దాన్ని పాటించాలి అని పెద్దలు చెప్తారు. సార్, ఇప్పుడు హైందవవాదులు కానీ లేకపోతే హైందవాన్ని పూర్తిగా పాటిస్తున్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వ్యక్తుల యొక్క దృష్టిలో కూడా చివరికి ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పడడం వల్ల ఒక పండగని జరుపుకోవాలంటే ఎప్పుడు జరుపుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, లేకపోతే ఒక కృష్ణాష్టమి జరుపుకోవాలంటే ఏ రోజు జరుపుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, అసలే ప్రపంచం చాలా మారిపోతున్నటువంటి వ్యవస్థని మనం చూస్తున్నాం. ఒక పక్క క్రైస్తవం, మరోవైపు ముస్లిం వ్యవస్థ, ఇన్ని రకాలుగా
హైందవం మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని మొత్తాన్ని ఒక సమగ్రమైనటువంటి స్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉందని మీరు భావిస్తున్నారు? మనకు సాంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నాయి, వేల సంవత్సరాలుగా వస్తుంది. మన సాంప్రదాయం ఏదో తెలుసుకుని ఆ సాంప్రదాయాన్ని పాటించడమే మన ధర్మం. చాలా మంది ఆ సాంప్రదాయాలు మర్చిపోయారు. మన పెద్దలు, మన తల్లిదండ్రులకి, మన తాతలకి, అవ్వలకి కూడా ఈరోజు తెలియదు. చాలా విషయాల్లో తెలియదు, వాళ్ళు మర్చిపోయారు. ప్రతి కులానికి, ప్రతి వర్ణానికి, ప్రతి కుటుంబానికి శాస్త్రాలు ఉన్నాయి. ఆ ఏ పంచాంగం పాటించాలని వాళ్ళ పెద్దలు పాటించారు. దేన్ని మనం గౌరవించాలి, మనకు కులదేవత ఎవరు, ఇవన్నీ కూడా పెద్దలు నిర్ణయించారు. కాబట్టి నేను ఒక పంచాంగం పాటిస్తే మీరు ఇంకో పంచాంగం పాటించడంతో వల్ల మాత్రాన దానిలో ఏం పెద్ద విభేదాలు లేవు. మనకి దానివల్ల సమస్య లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే మన పూర్వీకులు ఏ శాస్త్రాన్ని, తర్వాత ఏ సాంప్రదాయాన్ని పాటించారో దాన్ని మర్చిపోయినందు వల్ల మనకి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అది వదలకుండా దానినే అలాగే పాటిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇది నేను ఒక బ్రాహ్మణ కుటుంబాల గురించి మాత్రమే చెప్పట్లేదు. ఎన్నో వర్ణాలు ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక చాలా మనకు ఈ రోజు సో కాల్డ్ మనకు దళిత కుటుంబాలు అందామా, లేకపోతే మనం వాళ్ళని ఎస్సీ ఎస్టీలు అందామా, వాళ్ళ సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ కులగురువులు ఉంటారు, కుల దైవం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు పాటించేటువంటి పంచాంగం ఈ రోజు కూడా అలాగే పాటిస్తుంది. వాళ్ళు ఈ కన్ఫ్యూజన్లు ఎక్కువ పడరు. కాబట్టి మన పెద్దలు ఏ సాంప్రదాయాన్ని పాటించారో, వాళ్ళు ఎటువంటి పంచాంగాన్ని వాళ్ళు ఆధారంగా వాళ్ళ జీవనం సాగించుకున్నారో అది మనం పాటించాలి. అన్ఫార్చునేట్ గా ఇది మర్చిపోయాం కాబట్టి ఏదో ప్రభుత్వం చెప్పిందే కనీసం దానైనా పాటిద్దాం. కానీ ఇంకొక సాంప్రదాయం, ఇంకొక పంచాంగము మనకు దీనికి భిన్నంగా ఉన్నంత మాత్రాన వాళ్ళని దూషించవలసినటువంటి అవసరం లేదు. అది వాళ్ళ సాంప్రదాయం, మన సాంప్రదాయం. మనకు యాక్చువల్గా మాయాబజార్లో మంచి సీన్ కూడా ఉంటుంది. మనం చూసాం, వాళ్ళు ముహూర్తాలు పెట్టడానికి వస్తారు వాళ్ళు బలరాముడి దగ్గరికి. అప్పుడు కౌరవుల పురోహితుడేమో ఇక్కడ ఏదో శని వక్కు ఇచ్చింది అదంటారు ఇదంటారు. సో ఈ గొడవ చర్చలు ఏమంటాడు ఆయన, శ్రీకృష్ణుడు ఏమంటాడు, అది వాళ్ళ సాంప్రదాయం అలాగే కానిచ్చండి అంటాడు. అంటే వీడి సంప్రదాయానికి వాళ్ళ సంప్రదాయం తేడా ఉన్నది చూపించారు, అద్భుతంగా చూపించారు. కాబట్టి సాంప్రదాయం కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి దేశంలో, అన్ని సాంప్రదాయాలు. కాబట్టి అందరూ ఒకటే పంచాంగం పాటించాలని రూల్ లేదు. అది పాటించకపోతే నష్టం రాదు. మన సనాతన ధర్మం అనేది వైవిధ్యాన్ని మనం ఎప్పుడు గౌరవించాం. మనం దీనే పాటించాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇస్లాం తీసుకున్నాం, రంజాన్ అదే టైంకి వస్తుంది. షియాలకు కానీ సున్నీలకు కానీ అందరికి అదే నెలలో వస్తుంది. క్రిస్టియన్స్ కి 25th డిసెంబరే వాళ్ళు క్రిస్మస్ పాటిస్తారు క్రిస్టియన్స్. మనకు అలా కాదు, మన సాంప్రదాయ ఆధారంగా మనం ఏం చేస్తామో చేస్తాం. కాబట్టి ఈ మార్పులు అనేది మనం గమనించాలి. ఇందాక మీరు చెప్పినట్టు నేను కూడా అదే చెప్తున్నాను. బహుశా కొన్ని సాంప్రదాయాలు కొంత ఇంతకాలంగా కొన్ని ఏమైనా దాంట్లో ఏమైనా తేడాలు వచ్చి ఉండొచ్చు. వాటిని మళ్ళీ అనుసంధానం చేసి దాన్ని ఎంత వీలైతే అంత కరెక్ట్ చేయగలిగినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. దాని పెద్దలు దానికి అనుకుని దాన్ని ఏమైనా చేయగలిగితే అట్లీస్ట్ కొన్ని సమస్యలు మనం దాన్ని పరిష్కరించవచ్చు. బట్ వైవిధ్యాన్ని మనం గౌరవిస్తాం. వైవిధ్యం మనకు విభేదాలు కాదు, అది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పినటువంటి అవన్నీ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్స్. అవి ఏ పార్టీకి ఒత్తాసు పలకాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి డెఫినేషన్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి అది పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి ఎప్పుడు పుట్టింది, దాని తర్వాత మార్పులు ఉండవా? ఆ ప్రభుత్వానికి మీరు ఏమైనా కావాలంటే పంచాంగం వేస్తే వేయచ్చు. వాడు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు, ఉంటుందా పోతుందా? కానీ దేశము, ఇక్కడ ఉండే నేల, భూమి, దీనికి ఏం జాతకం కడతారు? భారతావానికి ఎప్పుడు జాతకం కడతారు? ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలుసు? ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, రాజ్యాలు వచ్చాయి, కానీ భారతం ఉంది కదా. దీన్ని భారత వర్షే భారత ఖండే అని పిలిచాం, కానీ భారతదేశే మన సంకల్పంలో చెప్పము. ఎన్నో దేశాల సమూహం భారతావని. కాబట్టి మనకు ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్స్ తో మనకు సంబంధం లేదు. కానీ కొన్ని సూచనలు మనం తప్పకుండా పంచాంగ శ్రవణంలో మనం చూడవచ్చు. ఈ రోజు మనకు కుజుడు, తర్వాత శని ఇద్దరు, అలాగే మనకు ఏమంటారంటే మన పంచగ్రహ కూటమిలు రావడం, మనకు రాహువును, తర్వాత శని మీనంలో ఉండడం, ఇటువంటివి కొన్ని మేజర్ ఏవైతే మనకు జాతక ప్రకారం మనకు కనిపిస్తున్నాయో దాని ఆధారంగా వాడు చెప్తున్నవి మనం దాన్ని స్వీకరించాలి. అందరు పంచాంగకర్తలు చెప్తున్నటువంటి ఇటువంటివి పెద్ద ఉప్పెనలు రావచ్చు, అంటే సముద్రానికి సంబంధించినటువంటి విపత్తుకరమైన పరిస్థితులు రావచ్చు, యుద్ధాలు రావచ్చు, సముద్రంలో యుద్ధాలు రావచ్చు. ఎందుకంటే మీన రాశిలో ఉన్నారు కాబట్టి ఇది చెప్తున్నారు. యుద్ధకర్త కాబట్టి ఆయన కుజుడు, కాబట్టి యుద్ధము, అలాగే శని, వీళ్ళందరూ ఒక దగ్గర కూటమిని చేరితే కనుక యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి గ్రహ కూటములు చాలా ఉన్నాయి. బహుశా ఒక 100 సార్లు వస్తే కనుక దాంట్లో 70-80 సార్లు యుద్ధం వచ్చి ఉండొచ్చు. కానీ ఒక 20-30 సార్లు యుద్ధం రాకుండా ఉండిండొచ్చు. కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు కాబట్టి దాన్ని స్వీకరిద్దాం. దానికి సంబంధించి మనం ఏం చేయాలి? ఏదైనా కానీ అల్టిమేట్ గా వ్యక్తి యొక్క తన ధార్మికమైనటువంటి విషయాలు, తన ఆత్మ ఉద్ధరణ, తను మోక్షం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఎలా చేయాలి,
దాంట్లో దైనందిన జీవితంలో అతనికి వస్తున్నటువంటి కష్టాలను ఎలా అధిగమించాలి, ఇటువంటి సమయాల్లో తను ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి ఆత్మికమైన శక్తి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు. మీరు ఎవరి గురించి వాళ్ళు చెప్పింది వినండి, ఇంకొకరి గురించి కామెంట్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించండి అన్నది నా చిన్న అభిప్రాయం. అదే నేను అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు దీన్ని రెగ్యులర్గా చేయగలిగిన వాళ్ళు, అంటే మీరు చెప్తున్న ప్రకారం బోర్డర్స్ మారినాయి, అనేక రకాల వ్యవస్థలు ఏర్పడినాయి, వ్యాస్ట్గా మొత్తం అంతా కూడా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జ్యోతిష్ శాస్త్రాన్ని ఒకే తాటి మీద తేగలిగినటువంటి సమర్థులైనటువంటి ఈ మహాపండితులు ఇప్పుడు ఇంకా ఉండి ఉంటారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఉన్నారండి. మన దేశంలో శాస్త్రాలను ఈ రోజు దాకా మనం కాపాడుకుంటూ వచ్చాము. ఇంతకంటే దారుణమైనటువంటి రాజ్యాలు రాజులు మన మీద పరిపాలన చేశారు. అతి కిరాతకమైనటువంటి రెజిమ్స్ మనం చూసాం. మనం ఎస్పెషలీ మనకు ఇస్లామిక్ దాడులు వచ్చినప్పుడు మన ఎన్నో యూనివర్సిటీస్ ని, ఎంతో మంది వేద పండితుల్ని, శాస్త్రవేత్తలను, విజ్ఞానవంతుల్ని వీళ్ళందరినీ కోచకోత కోసారు. వాళ్ళు ఎలా చంపేశారో కిరాతకంగా మనం చూసాం. వాళ్ళని బలవంతంగా ఇస్లాంలో వాళ్ళని మత మార్పిడి చేసినటువంటి ఉదంతాలు మనం చూసాము. ఒక ఉద్దండ పండితుడి నోట్లలో వాళ్ళు ఆవు మాంసం కుక్కేసరిగా వాళ్ళు నష్టలైపోయేవాళ్ళు. ఆ పరంపర అక్కడితో ఆగిపోయేది. ఇటువంటి ఎన్నో కష్టాలు, నష్టాలు చెవి చూసినటువంటి దేశం. అయినా కానీ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వచ్చాం మనము. దాన్ని మనం ఏదో విధంగా మనం దాన్ని కాపాడుకోవాలి. ఎస్పెషలీ మన దక్షిణాదిన మనం చాలా కాపాడుకోవాలి. గోదావరి జిల్లాలో చూస్తే కనుక ప్రపంచంలో ఎక్కడా లేనంతటి ఘనాపాటిని మనం అక్కడ కనిపిస్తారు. వేద ఘోష అక్కడ వినిపించినట్టు ప్రపంచంలో ఎక్కడా వినిపించదు. దానికి కారణం కూడా ప్రతాపరుద్రుడే. ప్రతాపరుద్రుడు ఓడిపోతాను ఆయన తెలిసినప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేద పండితుల్ని, విజ్ఞానవంతుల్ని, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులందరినీ అక్కడ గోదావరి లంకల్లో సురక్షితంగా దాచిపెట్టాడు. నేను పోయాను కానీ నా దేశం, నా సంస్కృతి, విజ్ఞానం బతకాలి అని వాళ్ళని అక్కడ దాచిపెట్టారు. కాబట్టి ఈ రోజు అద్భుతమైనటువంటి వైదిక సాంప్రదాయము, వైదిక వాంగ్మయము, వైదిక జ్ఞానము ఈ రోజు మనకు గోదావరి జిల్లాలో భాషిల్లుతాం. అలాగే కర్ణాటకలో కూడా మనకు విజయనగర సామ్రాజ్యం వచ్చింది కాబట్టి చాలా మటుకు ఈ ఇస్లామిక్ దాడులను ఆపగలిగాము. కాబట్టి ఇక్కడ కూడా ఆ సాంప్రదాయం దక్షిణాదిన బాగా మనం చూస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మన వైదిక సాంప్రదాయం, మన పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. అవును, తప్పకుండా చాలా మనం కోల్పోయాము, కానీ అది తప్పకుండా ఉన్నది. నేను చెప్పినట్టు దానికి ఎవరో ఒక లీడర్షిప్ కావాలి. ఏదో ఒక పీఠాధిపతి, మనకు కంచివారు కానీ లేదా మన శృంగేరి వారు కానీ కొంత దీనికి ముందుకు వచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చి కొంత అవగాహన వాళ్ళతో చర్చించి బహుశా దీంట్లో ఏమైనా కరెక్షన్స్ చేయగలిగితే బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పినట్లు అది జరగకపోతే మనకేం నష్టం లేదు. మనం పాకిస్తాన్ లాగా కాదు, మొత్తం వాళ్ళ దేశం అంతా ఒకటే ఉర్దూనే మాట్లాడకపోతే మీరు పాకిస్తానీ కాదు అన్నటువంటి పరిస్థితి కాదు. మనకు వైవిధ్యం ఉంది. వైవిధ్యంలో మనకు భారతావని అంటేనే వైవిధ్యం. మనకు 140 కోట్ల మతాలు ఉన్నాయి, 140 కోట్ల అభిమతాలు ఉన్నాయి. మన ధర్మము, శాస్త్రము దీనికి మనకు పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలు మనలో వైషమ్యాలు సృష్టించకూడదు. ఎవరి సాంప్రదాయం వారు, అది ఉన్నంత వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. చాలా మంచి విషయాలని కూడా క్రిస్టల్ క్లియర్గా చాలా బాగా చెప్పారు. నమస్కారం. ఇదే గిరిధర్ గారు చెప్పినటువంటి అంశం ప్రధానంగా చూసినట్లయితే మనకి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అపూర్వమైనటువంటి పండితులు, చాలా గొప్ప వాళ్ళంతా కూడా ఉన్నటువంటి చరిత్ర మనది. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక తాటి మీదకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కేవలం రాజకీయ పలుకుబడి కోసం చేసేటటువంటి పంచాంగ శ్రవణాలతో కాకుండా నిజమైనటువంటి వ్యవస్థని, నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని, నిజమైనటువంటి హైందవంలో చెప్పినటువంటి అనేక అంశాలని ఎప్పుడైతే అందరం పాటిస్తామో అప్పుడు ఈ వ్యవస్థ డెఫినెట్గా మారుతుంది. అందరూ కూడా ప్రతిదాన్ని సహిస్తూ పక్కవాడిని విమర్శించకుండా తమదైనటువంటి పద్ధతిలో ముందుకెళ్ళినప్పుడు ఈ శాస్త్రం సజీవంగా ఉంటుంది. దాన్ని కొంత రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని గిరిధర్ గారు చెప్పారు. చూస్తూనే ఉండండి లేటెస్ట్ హబ్ 9H TV. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.